క్రీస్తునాథునియందు మికిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవన కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను స్వీకరించుటకు, ధ్యానించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుటకు దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యము సమేతుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యం. సమేతుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యం. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నిన్ను కాపాడువాడు ప్రభువు కనుక అతడు నిన్నే బంధములలోనూ చిక్కుకొనినీయడు. నిన్ను కాపాడువాడు ప్రభువు కనుక అతడు నిన్నే బంధములలోనూ చిక్కుకొనినీయడు. ఒక అద్భుతకరమైన శ్రేష్టమైన ఒక చక్కటి వాగ్దానము ఈరోజు దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. ఈ వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మములు ఏమనగా, మొట్టమొదటిగా ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు, నిన్ను కాపాడువాడు నీ ప్రభువే. నీ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, రక్తము చింది నిన్ను రక్షించిన నీ దేవుడే, ఆ దేవుడే నిన్ను కాపాడుతాడు. మొట్టమొదటి ఈ వాక్యంలో ఉన్నటువంటి బలమైనటువంటి ఒక విషయం అదే. నిన్ను కాపాడువాడు దేవుడే. దేవుడు ఒక్కడే నిన్ను రక్షింపగలుగుతాడు. ఏ దేవుడు నిన్ను సృష్టించాడో, ఏ దేవుడు నీ కోసము రక్తము చింది నిన్ను రక్షించి ఉన్నాడో, ఆ రక్షణ అనేది ఆ ప్రభువు నుండి వస్తుంది. సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. సో ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో మీరు పాల్గొని ప్రార్థన చేస్తున్నప్పుడు మనసులో మీరు తలంచుకోవాల్సినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితులైనప్పటికీ కూడా విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? నన్ను కాపాడువాడు నా దేవుడే. నా దేవుడే. ఈ లోకంలో ఏ విషయం కూడా మనల్ని రక్షించుటకు సాధ్యం కాదు. డబ్బు మనల్ని రక్షించలేదు, ఫ్రెండ్స్ మనల్ని రక్షించలేదు, ఏ వ్యక్తులు కూడా మనల్ని రక్షించలేదు. కానీ మనం కలిగి ఉన్న పరిస్థితుల నుండి, గలిపిలి వాతావరణ మధ్యలో నీవు ఉన్నటువంటి సమయంలో కూడా, ఏ పరిస్థితిలో నీవు ఉండినా కూడా నిన్ను రక్షించుటకు సామర్థ్యం, నిన్ను రక్షించుటకు సమర్థత కలిగినటువంటి వాడు నిన్ను సృష్టించిన దేవుడు. నీ కోసము రక్తము చిందిన దేవుడే నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడువాడు అనేటువంటి బలమైనటువంటి ఒక వాగ్దానము, బలమైనటువంటి ఒక హెచ్చరిగా ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. సో నిన్ను కాపాడువాడు ప్రభువు కనుక అతడు నిన్నే బంధములలోనూ చిక్కుకొనినీయడు. ఎటువంటి బంధక పరిస్థితిలో, ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో నిన్ను బంధించి పెట్టుటకు సైతానుడు తన యొక్క కాడి నీ మీద పెట్టుకొని రకరకాలుగా కొన్ని ఇబ్బందుల్లో నిన్ను ఉంచుకొని, కొన్ని బంధకాల్లో నిన్ను బంధించి అట్లా పెట్టాలని సైతానుడు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విశ్వసించాలి. దేవుని వాక్యం ఈరోజు మనకు నేర్పిస్తున్నది, నీకు ఒక రక్షకుడు ఉన్నాడు. నువ్వు కలిగి ఉన్నటువంటి సైతానుడు నీ మీద పెట్టినటువంటి ఆ కాడి నుండి నీకు విముక్తిని, నీకు స్వాతంత్ర్యమునిచ్చి అద్భుతకరమైన స్వేచ్ఛలోనికి నిన్ను నడిపించుటకు, అద్భుతకరమైనటువంటి స్వాతంత్ర్యములోనికి నిన్ను నడిపించుటకు నీ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నిన్ను కాపాడువాడు ప్రభువు కనుక అతడు నిన్నే బంధములలోనూ చిక్కుకునియడు. ఎటువంటి పరిస్థితిలో మీరు ఉండినా కూడా, ఒకవేళ ఈ యొక్క వాక్య పరిచర్య మధ్యలో కొందరు అనారోగ్యంతో ఉండి ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారేమో, కొన్ని ఆర్థిక సమస్యల మధ్యలో ఉండి ఈ యొక్క వాక్య పరిచర్యలో మీరు పాల్గొంటున్నారేమో, మీరే పరిస్థితిలో మీరు ఉండినా కూడా విశ్వసించాలి. అగ్నిగుండము నుండి షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ యవనస్తులను విడిపించిన దేవుడు, ఆ యొక్క సింహపు బోనుల నుండి దానియేలును విడిపించిన దేవుడు, ఆ చెరసాల నుండి పౌలును సిలాసును విడిపించిన దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నిన్ను కాపాడువాడు ప్రభువు కనుక అతడు నిన్నే బంధములలోనూ చిక్కుకొనినీయడు. ఎటువంటి పరిస్థితులను ఉండినా కూడా, ఈ పరిస్థితితో నా జీవితం అయిపోయిందని ఆ ముగింపు మాటలు నువ్వు ఎప్పుడు కూడా, ఎన్నడను కూడా నువ్వు చెప్పవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. యోబు జీవితాన్ని చూసి చాలామంది ఆ విధముగా మాట్లాడారు. ఇతని కథ అయిపోయిందని, ఆయన జీవితంలో ఇంకా ఎన్నడూ కూడా అభివృద్ధికి రాదని, అతని జీవితము పగిలిపోయిన ఒక మట్టి పాత్రము వలె అతని జీవితము పూర్తిగా అట్లా నాశనమైందని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యోబు మాత్రం దేవుని మీద మనసు ఉంచారు.
దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తున్నది, నిన్ను కాపాడువాడు దేవుడు కనుక నువ్వు ఎటువంటి బంధక పరిస్థితిలో నీవు ఉంటినా కూడా నిరుత్సాహపడవద్దు, ఏమాత్రం అధైర్యపడవద్దు, నిరుత్సాహం కలగవద్దు. నువ్వు ధైర్యముతో దేవుని వైపు చూడుము, ఆ దేవుడు నిన్ను విడిపిస్తాడు. పునీత పౌలు రోమిలకు రాసినటువంటి 10వ అధ్యాయంలో 13వ వాక్యములో దేవుని వాక్యం సెలవిస్తున్నది, ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. అది దేవుని యొక్క వాగ్దానము, అది ఒక హెచ్చరిక. ప్రభు పేరిట నువ్వు ప్రార్థిస్తున్నావా? కలిగి ఉన్నటువంటి పరిస్థితులను చూసి మనం ఏడవటం కాదు, కలిగి ఉన్నటువంటి పరిస్థితులను చూసి నిరాశ నిస్పృహమైన ఆలోచనలకు మనం పడిపోవటం కాదు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నది, నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఉండినా కూడా ఆ ప్రభు పేరిట నువ్వు ప్రార్థించు. ఆ దేవుని యొక్క నామము అది అద్భుతకరమైనటువంటి నామము. ఆ దివ్య నామము పిలిచి నువ్వు ప్రార్థన చేసిన ఎడల ఎటువంటి బంధక పరిస్థితిలో నువ్వు ఉండినా కూడా ఆ దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఆ దేవుని యొక్క నామము రక్షణనిచ్చు నామము. బైబిల్లో మనం చూస్తున్నాము, నజరేతు నివాసియగు యేసు ప్రభు వస్తున్నాడని విని ఆ గ్రుడ్డివాడైనటువంటి బర్తిమేయ, అతడు దేవుణ్ణి చూడలేదు, కానీ ఆయన చేసినటువంటి ప్రార్థన ఆ దేవుని యొక్క దివ్యమైన నామము పిలిచి ప్రార్థన చేశాడు. ఆ బర్తిమేయ చేసిన ప్రార్థన, దావీదు కుమార యేసయ్య నన్ను కరుణింపుము, నేను ఒక గ్రుడ్డివాడుగా నేను జీవిస్తున్నాను, నేను ఒక భిక్షగాడుగా బ్రతుకుతున్నాను, ఎవరు కూడా ఏమాత్రం విలువ నాకు ఇవ్వటం లేదు, నేను భిక్ష అడిగి చాలా దారుణమైన విధముగా నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను, దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించుము అని ఆ దివ్య నామము పిలిచి ప్రార్థన చేసినప్పుడు అతడు కలిగి ఉన్నటువంటి ఆ బంధక పరిస్థితి నుండి ఆ దేవుడు అతనిని విడిపించాడు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నిన్ను కాపాడువాడు ప్రభువు కనుక అతడు నిన్నే బంధములలోనూ చిక్కుకొని నీయడు. ఎటువంటి పరిస్థితిలో మనం కలిగి ఉండినా కూడా ధైర్యముతో దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆ దేవుని నామము పిలిచి నువ్వు ప్రార్థించు. ఆ ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును అనేటువంటి వాగ్దానాన్ని ఎన్నడను కూడా మనం మర్చిపోకుండా మన జీవితాన్ని కొనసాగించే ఆ జ్ఞానం పవిత్రాత్మ దేవుడు అందరికీ కూడా ప్రసాదించునుగాక. బైబిల్లో మనం చూసినట్లయితే చాలామంది పాపకరమైన జీవితం జీవించే వాళ్ళు కూడా ప్రభు పేరిట ప్రార్థన చేసినప్పుడు ఆ పాపకరమైన పరిస్థితి నుండి విడిపించినట్లుగా, రోగ పీడితులై జీవించినటువంటి సమయంలో ఆ ప్రభు పేరిట ప్రార్థించినప్పుడు ఆ రోగ పీడ నుండి దేవుడు విడిపించినట్లుగా, కొందరిని సైతానుడు పట్టి పీడిస్తున్నటువంటి ఆ సమయంలో కూడా ప్రభు పేరిట ప్రార్థించినప్పుడు అద్భుతకరమైన రీతిగా దేవుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ కష్టం నుండి విడిపించి ఒక నూతనమైన ఒక పరివర్తనము వాళ్ళ జీవితంలో కలిగచేసి ఒక నూతన జీవితం జీవించుటకు వాళ్ళకు సహాయం చేసేది బైబిల్లో చాలా స్థలాల్లో కూడా మనం చూస్తున్నాము. అందులో ఒక ముఖ్యమైన ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. బైబిల్లో పాత నిబంధనలో యోనా ప్రవక్త గురించి మనం చదువుతున్నాం. యోనా ప్రవక్త యొక్క చరిత్ర, ఆయన గురించి ఉన్నటువంటి ఆ కథ మనకందరికీ తెలిసినటువంటి ఒక విషయమే. యోనా ప్రవక్త ఎవరు అంటే దేవునిచే ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి. దేవుని యొక్క కార్యముల కోసం, దేవుని యొక్క ఆ పరిచర్య కోసం దేవునిచే ఎన్నుకోబడి దేవునిచే అభిషేకం పొందినటువంటి ఒక గొప్ప ప్రవక్త యోనా ప్రవక్త. కానీ యోనా ప్రవక్త ఆయన జీవితంలో జరిగినటువంటి ఆయన చేసిన ఒక పొరపాటు ఏంటంటే, ఒకనాడు దేవుడు అతనితో నీవు నినవే అని ప్రాంతంలోనికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క ప్రణాళికలను ఆ ప్రజలకు తెలియచేయమని దేవుడు అడిగినప్పుడు ఆ యోనా ప్రవక్త ఏం చేశాడు? ఆ యోనా ప్రవక్త అవిధేయతతో, ఆ యోనా ప్రవక్త అజ్ఞానముతో అతడు నిర్ణయించుకున్నాడు, నేను దేవుడు చెప్పినట్లుగా నినవే దేశంలోనికి నేను వెళ్ళను, కానీ నేను తార్షీష్ దేశంలోనికి వెళ్తాను అని ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుడు నినవే దేశంలోనికి వెళ్ళమని చెప్తే అతడు నిర్ణయించుకున్నాడు, నేను తార్షీష్లోనికి వెళ్తాం అని చెప్పి దేవుడు చెప్పిన దానిని తృణీకరించి దేవుని యొక్క చిత్తాన్ని అతడు తిరస్కరించి అతడు స్వయముగా అతని యొక్క స్వయుక్తితో, స్వజ్ఞానముతో,
సో ఆ ఒక ఆశతోనే అతనికి సొంతముగా ఒక స్థలాన్ని అతడు కనిపించి ఆ స్థలములోనికి వెళ్ళటానికి అతడు నిర్ణయించుకున్నాడు. ఆ దేవుని నుండి దూరం అయిపోయాడు, దేవుని కృప నుండి దూరం అయ్యాడు, దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయ్యాడు, దేవుని యొక్క ప్రణాళికకు దూరం అయ్యాడు, ఆ దేవుని యొక్క వాక్యము నుండి దూరం అయ్యాడు. ఆ విధముగా అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాము, ఒక ఓడ ఎక్కి ప్రయాణం చేశాడు. ఆ ఓడ ప్రమాదం జరిగింది. తర్వాత సముద్ర గర్భములో అతడు పడిపోయాడు. ఆ సముద్ర గర్భములో పడిపోయినప్పుడు ఒక చేప అతన్ని మింగి, చేప కడుపులో ఉన్నటువంటి సమయంలో యోన ఆ మరణ భయముతో ఒక ప్రార్థన చేశాడు. మరణ భయముతో, ఒకవేళ దాని ముందు ఆ ఓడ ఎక్కే ముందు ఒకవేళ యోన చాలామందితో మాట్లాడేవాడు, ఒకవేళ అతనికి చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కానీ ఈ యొక్క సమయంలో, ఈ యొక్క ఆపత్కరమైనటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి సమయంలో ఆయన చుట్టూ ఎవరు లేదు. ఆ చేప కడుపు నుండి అతనిని రక్షించుటకు ఏ మానవ సహాయం కూడా అతనికి దొరకదు. అతన్ని రక్షించుటకు అక్కడ ఎవరు లేరు. అతడు చేప కడుపులోనే ఉన్నాడు. అత్యంత దీన స్థితిలో పడిపోయాడు, అత్యంత నిస్సహాయ పరిస్థితిలో పడిపోయాడు. ఆ చేప కడుపులో ఉండి అతడు తెలుసుకుంటున్నాడు, నా దేవుడు ఒక్కడు మాత్రమే ఈ యొక్క ప్రమాదకరమైన పరిస్థితి నుండి నన్ను విడిపించుటకు సామర్థ్యం కలిగిన వాడు. లోకములో నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు కూడా, ఒక మనిషి కూడా దగ్గర లేదు. అతడు చేప కడుపులోనే ఉన్నాడు. దేవుడి యొక్క కటాక్షము నేను పొందలేకపోతే నేను ఈ చేప కడుపులోనే ఉండి చచ్చిపోతారేమో అని మరణ భయముతో అతడు ఆ చేప కడుపులో ఉండి ప్రార్థించటం మొదలుపెట్టాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నిన్ను కాపాడువాడు ప్రభువు కనుక నిన్నే బంధములలోని చిక్కుకుని నీయడు. ఆ ప్రార్థన చేస్తున్నాడు. అతడు యెహోవా పేరు పెట్టి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ చేప కడుపులో ఉండి ప్రార్థించడం మొదలుపెట్టారు. సో అతడు ఆ దివ్య నామము, ఆ దేవుని యొక్క నామము పిలిచి ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు అతడు చూపించిన అవిధేయత, అతడు చూపించిన అవివేగం, అతడు చూపించిన అజ్ఞానము, ఆ గర్వము, వాటిని ఏమి కూడా లెక్క చేయకుండా దేవుడు కరుణామయుడు, కరుణని చూపించి, దయామయుడు, ఆ దయను చూపించి అద్భుతకరమైన విధముగా, మానవ అవగాహనకు మించిన విధముగా అద్భుతము చేసి ఆ యోన ప్రవక్తను ఆ మరణకరమైనటువంటి పరిస్థితి నుండి జీవములోనికి దేవుడు తిరిగి తీసుకొచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ఇది మా అందరికీ కూడా ఒక మంచి ప్రోత్సాహనం ఇచ్చే దేవుని యొక్క వాక్యము. ఒకవేళ అప్పుడప్పుడు కొన్ని దేవుని చిత్తానికి విరుద్ధమైన కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం, దేవునికి సన్నిధికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం, కృప నుండి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు చెప్పిన దానికి విరుద్ధమైన కార్యాలు చేసి చూసి బ్రతికి దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధమైన విధముగా దేవుణ్ణి తృణీకరించి మనం ఒకవేళ జీవించినటువంటి సమయంలో మనం ఉండినా కూడా దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తున్నది, నీ యొక్క ఆ గతాన్ని మర్చిపోవాలి. నీవు కలిగి ఉన్నటువంటి ఎటువంటి పాప జీవితం నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా ఈరోజు నువ్వు ప్రభువు నామము పిలిచి ప్రార్థించు. ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి కష్టము, ఈరోజు మీరు కలిగి ఉన్నటువంటి దీనస్థితి, అది ఒకవేళ గతములో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయములను బట్టి ఈరోజు మీరు అపజయానికి గురి అయి ఉన్నారేమో. ఈరోజు మీరు కలిగి ఉన్నటువంటి కష్టం, నిన్నటి రోజు వరకు కూడా మీరు తీసుకునేటువంటి దేవుని ప్రణాళికకు విరుద్ధమైన కార్యములను చేసి చూసి నిర్ణయాలు తీసుకోవటం వలన జరిగినటువంటి కొన్ని విషయాల మధ్యలో మీరు చిక్కుకొని పోయిన పరిస్థితిలో మీరు ఉన్నారేమో. దేవుని వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నది, ఎటువంటి పరిస్థితి ఈరోజు ఈ నిమిషం వరకు కూడా ఎటువంటి పరిస్థితిలోని ఉండినా కూడా ఆ గతాన్ని దేవునికి సమర్పించుకో. యోన చేసినటువంటి 3 విషయాలు, ఆ ప్రమాదకరమైన కార్యము నుండి, ప్రమాదకరమైనటువంటి ఆ మరణము నుండి తప్పించుకొనుటకు యోన చేసిన 3 విషయాలు ఏమని బైబిల్లో మనం చూసినట్లయితే మనం 3 విషయాలు మనం నేర్చుకుందాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యములో యోన చేసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే, యోన రిమెంబర్డ్ ద లార్డ్. యోన దేవుణ్ణి స్మరించుకున్నాడు. ఆ చేప గడుపులో ఉండి అతడు దేవుణ్ణి స్మరించుకున్నాడు. అతడు తెలుసుకున్నాడు, నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నన్ను కాపాడుటకు సామర్థ్యం కలిగిన వాడు కదా,
నేను ఈ మరణం ఈ యొక్క చేప కడుపులో ఉండి నేను చనిపోవలసిన ఒక వ్యక్తి కాదు, నాకు ఒక దేవుడు ఉన్నాడు. యోనా రిమెంబర్డ్ గాడ్, ఆ దేవుణ్ణి స్మరించుకున్నాడు. రెండవదిగా యోనా ఏం చేశాడు? బైబిల్లో మనం చూసినట్లయితే యోనా రిపెంటెడ్. అతడు దేవునితో పశ్చాత్తాపపడి దేవుని యొక్క మన్నింపును కోరుకున్నాడు, ఒప్పుకున్నాడు. దేవుని సమక్షంలో చేప కడుపులో ఉండి అతడు ఒప్పుకున్నాడు, దేవా నీ చిత్తానికి విరుద్ధమైన కార్యాలు నేను చేశాను, నువ్వు వెళ్ళకూడదని నీకు ఇష్టం లేనటువంటి చోటకి నేను వెళ్ళాను, నేను వెళ్ళకూడదని స్థలంలో నేను వెళ్ళాను, చేయకూడదని పనులు చేశాను, తీయకూడదని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. అతడు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి అతని యొక్క పాపము చేశాను, నీకు విరుద్ధముగా కార్యాలు చేశానని హీ రిపెంటెడ్ బిఫోర్ ద లార్డ్. మూడవదిగా ఆయన చేసిన కార్యం ఏమిటంటే హీ రీసరెండర్డ్ హిస్ లైఫ్ టు ద లార్డ్. అంటే మరలా ఒకసారి కూడా అతని జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసుకున్నాడు. దేవా ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క ఆపత్కరమైనటువంటి సమయం నుండి దేవా నీవు నన్ను కాపాడిన ఎడల, దేవా నేను బ్రతికి ఉన్నంత కాలము కూడా ప్రభువా నీకోసమే బ్రతుకుతాను, నీకోసమే నేను జీవిస్తాను. ఇక ఎన్నడను కూడా నేను ఏమాత్రం నీ చిత్తానికి విరుద్ధమైన కార్యములను చేయకుండా, యోనా దేవునితో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో దేవా నేను నా జీవిత కాలమంతా నీ స్తుతులు పాడి నీకు బలిను అర్పించుకొని నేను జీవిస్తాను, నేను నీకు స్తుతులు పాడి నీ బలులను అర్పించుకొని నేను జీవిస్తాను. రెండవదిగా యోనా చెప్పినటువంటి మాట ఏంటంటే, నా మొక్కుబడులు నేను చెల్లించుకొని నేను జీవిస్తాను, నేను ప్రభువు నుండి నాకు రక్షణ లభించును కనుక పూర్తిగా నా జీవితం నీకై అంకితం చేసి నేను జీవిస్తామని నిర్ణయించుకున్నాడు. యోనా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, మొట్టమొదటిగా హీ రిమెంబర్డ్, హీ రిపెంటెడ్, హీ రీసరెండర్డ్ హిస్ లైఫ్. అతడు దేవుణ్ణి స్మరించుకున్నాడు, అతడు పశ్చాత్తాపపడ్డాడు, అతడు దేవునికి తన జీవితాన్ని మరలా అంకితం చేసుకున్నాడు. అద్భుతకరమైన విధముగా దేవుడు అతని జీవితాన్ని మరలా అభిషేకముతో చిగురింప చేసినట్లుగా దేవుడు అభిషేకం చేశాడు. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి అందరికీ కూడా యోనా ప్రవక్త జీవితం అనేది అది ఒక పాఠ పుస్తకము, అది ఒక హెచ్చరిక. నువ్వు ఎటువంటి పరిస్థితిలో మీరుండినా కూడా దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆ దేవుణ్ణి నువ్వు స్మరించుకోవాలి. నువ్వు కలిగి ఉన్నటువంటి పరిస్థితులను చూసి, నిన్ను చుట్టుముట్టి ఉన్న కొన్ని కష్టములను చూసి నువ్వు భయపడ అవసరం లేదు. యోనా జీవితము మనకు నేర్పిస్తున్నది, నువ్వు దేవుణ్ణి స్మరించుకోవాలి. యోనా చేసిన మొట్టమొదటి విషయం అదే, నాకు ఒక దేవుడున్నాడు, నన్ను కాపాడువాడు దేవుడు కనుక ఆ దేవుడు నన్ను ఏ బంధములలో కూడా చిక్కుకొని నీయడు, వాగ్దానం ఇచ్చి ఉన్నాడు దేవుడు. అందుకే ఈ పరిస్థితి నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. ఎస్, యోనా రిమెంబర్డ్ ద లార్డ్. ఈరోజు దేవుడిని నువ్వు స్మరించుకో. నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో ఉండి దేవుణ్ణి నువ్వు స్మరించుకో. ఆ దేవుడు ఒక్కడే నిన్ను రక్షించగలడు, ఆ దేవుడు ఒక్కడే నిన్ను కాపాడువాడు. ఆ దేవుని చేతి మీద నీ యొక్క విడుదల ఉన్నదని విశ్వాసముతో ఆ దేవుని నువ్వు స్మరించుకొని, ఆ దేవుని సన్నిధిలో నీ పాపములను ఒప్పుకొని, నాడు వరకు దేవా నేను నీకు ద్రోహముగా చేసిన ప్రతి ఒక్క విషయానికి కూడా మన్నింపడుగుతున్నాము స్వామి అని చెప్పి, వీలైతే అందరూ కూడా మంచి పాప సంకీర్తనము చేసి నీ జీవితాన్ని మరలా దేవుని పాదముల చెంద అర్పించుకుంటే అద్భుతకరమైన దేవుని యొక్క కార్యములు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాద వర్షము ఆ దేవుడు నీ మీద కురిపిస్తారని ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము బలమైన విధముగా మనల్ని నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ప్రభు నామం అనేది అది ఒక గొప్ప ఆయుధము, అది ఒక గొప్ప ఆయుధము. ఈ యొక్క పోరాట జీవితంలో నీ చేతుల్లో ఉండవలసిన ఒక గొప్ప ఆయుధం పేరు ప్రభు నామము. ఆ ప్రభు నామము ప్రార్థించు ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ప్రభు నామం అనేటువంటి ఆయుధముతో ఎవరెవరు పోరాటానికి సిద్ధపడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఊహానికి మించిన విధముగా ఆ విక్టరీ అనేది, విజయం అనేది పొందుకుంటారని దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తున్నది. సో ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యము మర్చిపోవద్దు. సమయతుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యము, నిన్ను కాపాడువాడు ప్రభు కనుక అతడు నిన్నే బంధములలో చిక్కుకొననీయడు. మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన ప్రభువా యేసయ్య,
ఈ సాయంకాల సమయమున నీ బిడ్డలమైన మేమందరం కూడా ప్రభువా మా జీవితములను మా కుటుంబములను మేము కలిగి ఉన్న పరిస్థితి అన్నిటినీ కూడా ప్రభువా నీ పాదముల చెంత సమర్పిస్తున్నాం. విశ్వసిస్తున్నాము తండ్రి, మనందరినీ కూడా కాపాడువాడవు నీవే. ఆ రక్షణ అనుభవం అనేది రక్షకుడి నుండి వస్తుందని నమ్ముతున్నాము తండ్రి. మేము కలిగి ఉన్నటువంటి పరిస్థితి, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, జీవితంలో రకరకాల సమస్యల మధ్యలో చిక్కుకొని పోయిన వాళ్ళు ఎవరైనా మా మధ్యలో ఉన్నట్లయితే, ఈరోజు వాక్య పరిచర్యలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థిస్తున్నాము తండ్రి. అద్భుతకరమైన విధముగా వాళ్ళందరినీ కూడా విడిపించి నీ యొక్క ఆశీర్వాదపు స్పర్శ వాళ్ళ కుటుంబం మీద ఉంచి, వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితి మీద నీ యొక్క చేయి చాపి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి కష్టము నుండి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి రోగ పీడల నుండి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి కూడా విడిపించి అద్భుతకరమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యంలోనికి నీ బిడ్డలందరినీ కూడా నడిపించమని నీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.